పవర్ లో ఉండి పనులు కాకపోతే ఆ ప్రెస్టేషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు కదా. తన వర్గానికి కార్యకర్తలకు చెయ్యాలనుకున్నది చేయలేకపోతే తామెందుకన్న అంతర్మథనం ఆ నేతను ఉక్కిరిబిక్కిరి చేస్తుందిట. అందుకే పనులు కాకపోతే పదవికి రాజీనామా చేసైనా తేల్చుకుంటారని చెప్పడం సొంత పార్టీని అధికార కూటమిని కలవరపెడుతోంది. ఉన్నది కమలం పార్టీలో అయినా ప్రభుత్వాధినేత దగ్గరికి నేరుగా వెళ్లి పనులు చక్కపెట్టుకునేంత చొరవ ఉన్నా ఆ నాయకుడిలో ఎందుకింత అసహనం? వాట్స్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది అసలు? కడప జిల్లా రాజకీయాల్లో విభిన్నమైన రాజకీయ నేపథ్యం ఉన్న ప్రాంతం జమ్మలమడుగు. కాంగ్రెస్ హయాం నుంచి ఇదే పరిస్థితి. వర్గపోరైనా రాజకీయ పోటీ అయినా వైసీపీ ఆవిర్భావానికి ముందు టీడీపీ కాంగ్రెస్ మధ్య ఉండేది. తర్వాత అది వైసీపీ టీడీపీగా టర్న్ అయింది. ఇప్పుడు టీడీపీ బీజేపీ వర్సెస్ వైసీపీగా కొనసాగుతోంది. ఫ్యాక్షన్ ప్రభావం తగ్గిన జమ్మలమడుగులో మాత్రం రాజకీయ ఆధిపత్య పోరు మాత్రం అన్నింటా కనిపిస్తూనే ఉంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న టీడీపీ బీజేపీ మధ్య కూడా ఆధిపత్య పోరే నడుస్తోంది. ఇక వైసీపీ ఎలాగైనా తిరిగి పట్టు సాధించాలనే టార్గెట్తో పావులు కదుపుతోంది. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తరపున బరిలో నిలిచి విజయం సాధించారు చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి. 2014లో వైసీపీ నుంచి గెలిచినా టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు. అప్పటి స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించి పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవిని గెలిపించారు. అనూహ్యంగా కేబినెట్లో స్థానం సంపాదించి కడప జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఆదినారాయణ రెడ్డి. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలై వైసీపీ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా ఆదినారాయణ రెడ్డి సైలెంట్ అయ్యారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరారు. ఆదినారాయణ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్న కుటుంబ సభ్యులు ఆయనతో పాటు బీజేపీలోకి రాలేదు. ఆదినారాయణ రెడ్డి అన్న మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డి, మరో సోదరుడు శివనాథరెడ్డి టీడీపీలోనే ఉండిపోయారు. కానీ మొన్నటి ఎన్నికల్లో జమ్మలమడుగులో టీడీపీ టికెట్ భూపేష్కు దక్కాల్సి ఉన్న ఆదినారాయణ రెడ్డి రాజకీయ చిత్రతతో అన్న కుమారుడికి కాకుండా ఆ సీటు బీజేపీకి దక్కేలా పావులు కదిపారు. బాబాయ్ కోసం అబ్బాయి అనివార్యంగా తప్పుకున్నాడు. జమ్మలమడుగు అసెంబ్లీ బరి నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తే టీడీపీ కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు భూపేష్ రెడ్డి పోటీ చేశారు. ఈ సమీకరణాల వెనుక చాలా రాజకీయం నడిచిందన్న చర్చ కూడా ఉంది. గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాలకు కట్టుబడి బరిలో నిలిచిన టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డికి ఇటీవల పార్టీ అధిష్టానం కడప టీడీపీ పార్లమెంట్ అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. భూపేష్ రెడ్డి బాబాయ్ కేవలం బీజేపీ ఎమ్మెల్యే మాత్రమే కాదు, ప్రభుత్వ విప్ కూడా. అన్నీ కలిసి వచ్చి ఉంటే ఆయన మంత్రి పదవిలో ఉండేవారు. ఆ యోగం లేకుండా కొన్ని శక్తులు అడ్డుపడ్డాయన్న ప్రచారం కూడా సాగింది. అధికార కూటమిలో ఉన్న ఆదినారాయణ రెడ్డి మొదటి నుంచి అసంతృప్తిలోనే ఉన్నారన్న అంశం మాత్రం ఏదో రూపంలో బయటకొస్తూనే ఉంది. గండికోట అభివృద్ధి పరుల విషయంలో బీజేపీ నేత అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్ నాయుడు వర్గానికి ఆదినారాయణ రెడ్డి వర్గానికి మధ్య పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. కాంట్రాక్టు పనులు చేస్తున్న గండికోటలోని క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం రచ్చకు దారితీసింది. అంతేకాక జమ్మలమడుగు నియోజకవర్గంలోని సిమెంటు పరిశ్రమ విషయంలో కూడా తాను చెప్పినట్లు జరగడం లేదనే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అక్కడ ఆందోళనలు చేయించారన్న ఆరోపణలు వచ్చాయి. చివరికి జిల్లా కలెక్టర్, ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుంటే తప్ప వివాదం సద్దుమణగలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నుంచి ఏవో ఒక వివాదాలు ఎమ్మెల్యే ఆదిని చుట్టుముడుతూనే ఉన్నాయట. సొంత నియోజకవర్గం జమ్మలమడుగు సోలార్ విండ్ పవర్ ప్రాజెక్టు పనుల్లో సబ్ కాంట్రాక్టు తమ అనుచరులకే ఇవ్వాలని హడావిడి చేసి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడుతో కయ్యానికి కాలు దువ్వారు. ఆ వివాదం అలా ఉండగానే రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు నుంచి ఫ్లయాష్ తరలించే విషయంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో మొదలైన వివాదం పతాక స్థాయికి చేరిందట. చివరికి సీఎం స్వయంగా జోక్యం చేసుకున్న జేసీ వర్సెస్ ఆది వివాదం ఒక కొలిక్కి రాలేదట. ఇటీవల గండికోట అభివృద్ధి పనులు తమ కార్యకర్తలకే దక్కాలనే పంతంతో అభివృద్ధి పనులను అడ్డుకోవడంతో ఆది వివాదాస్పద ఎమ్మెల్యేగా ముద్రపడుతున్నారు. సీఎం రమేష్ నాయుడుతో విభేదాలతో తనకు ఎదురులేదనుకున్న బీజేపీలో అనుకున్న స్థాయిలో పనులు కావడం లేదన్న అసంతృప్తితో ఉన్నారట ఆది.
బీజేపీలో అటు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో దూసుకుపోతున్నారనుకున్న ఆదినారాయణ రెడ్డికి సొంత గడ్డపైనే సవాళ్లు ఎదురవుతున్నాయి. సొంత పార్టీలో వర్గ విభేదాలు, ఆధిపత్య పోరు, అటు భూపేష్ రెడ్డి వర్గంతో ఎమ్మెల్యే వర్గానికి వివాదాలు జమ్మలమడుగు రాజకీయాలను ఎప్పటికప్పుడు హాట్గా ఉంచుతున్నాయి. కొన్ని పనుల విషయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి వర్గానికి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గానికి మధ్య తలెత్తిన వివాదాలు అధికారులకే కాదు, కూటమి నేతలకు కూడా తలనొప్పిగా మారుతున్నాయి. ప్రతిపక్ష నేతలు అడ్డుపడితే ఒత్తిడి తెచ్చో కేసులు పెట్టే దారికి తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఇందుకు భిన్నంగా ఉంది వ్యవహారం. అన్ని విషయాల్లో తనదే పైచేయి కావాలన్న బాబాయ్ అబ్బాయిల మనస్తత్వంతోనే రెండు వర్గాల మధ్య తరచు వివాదాలు తలెత్తుతున్నాయన్న టాక్ నడుస్తోంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమిలోనూ సొంత పార్టీలోనూ అంతర్గతంగా వివాదం నడుస్తుంటే, మరోవైపు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. ఇతర వివాదాలు వర్గపోరు ఒక ఎత్తైతే, ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి తన పనులు కాకపోతే రాజీనామా చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు కూటమిలో తీవ్ర కలకలం రేపుతున్నాయట. అధికార కూటమిలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్యే ఆదిని ఇబ్బందికి గురిచేస్తున్న నేతలెవరు? తన మాటల తూటాలతో ఎదుటివారిని డిఫెన్స్లో పడేసే ఎమ్మెల్యే ఆది ఎందుకు డిఫెన్స్లో పడిపోయారన్న దానిపై సీరియస్ చర్చ నడుస్తోంది. రాజీనామా మాటల వెనుక ఆది రాజకీయ వ్యూహం ఏంటని ప్రతిపక్ష పార్టీతో పాటు కూటమిలో కూడా జోరుగా చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీజేపీ కోటాలో పక్కా అనుకున్న మొదటి విడతలో మంత్రి పదవి దక్కలేదు. ఇక మంత్రివర్గ విస్తరణలోనైనా కేబినెట్లో చోటు దక్కించుకోవాలన్న టార్గెట్తో ఆది ఉన్నారంటున్నారు. మంత్రి పదవి దక్కాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ స్థానాలను ఇవ్వాలని సీఎం చంద్రబాబుకు సిగ్నల్స్ ఇస్తున్నారని ఆది వ్యవహార శైలిపై కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బీజేపీలో వర్గపోరుతో ఆదికి సిగపెడుతున్నారనే చర్చ కూడా నడుస్తోందట. కడప జిల్లాకు చెందిన బీజేపీ నేత ఎంపీ హోదాలో అగ్రనేతల దగ్గర చక్రం తిప్పుతూ ఆదికి చెక్ పెడుతున్నారని, అందుకే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాజీనామా అస్త్రాన్ని సంధించారనే ప్రచారం కూడా నడుస్తోంది. రాజీనామా వ్యాఖ్యల తర్వాత ఎమ్మెల్యే ఆది స్వయంగా చంద్రబాబును కలవడం ఆసక్తి రేపుతోంది. బాబు బుజ్జగింపులతో కాస్త కూలినట్లు కనిపిస్తున్న నియోజకవర్గంలో బాబాయ్ అబ్బాయి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మాత్రం అలాగే కొనసాగుతోంది. ఇటీవల తన కుమారుడి డ్రగ్స్ కేసుతో ఇబ్బంది పడ్డ ఆదినారాయణ రెడ్డి తన పట్టు సడలకుండా ఉండేందుకే తన వ్యాఖ్యలు, చర్యలతో కూటమిలో నిప్పు రాజేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.